యేసుక్రీస్తు నామమును ఘనపరుస్తున్నా, మహిమపరుస్తున్నాము. వందనాలు స్తుతిస్తున్నాము. యువర్ హ్యాండ్స్ నీ చేతులకు అప్పగిస్తున్నాము. బిల్డ్ us, O God. మమ్మల్ని కట్టండి ప్రభా. Come and dwell in us, O Lord. వచ్చి మాలో జీవించండి. Jesus name we pray. యేసు నామములో Holy ప్రార్థిస్తున్నాము. Spirit in your hands, O Lord. పరిశుద్ధాత్మను నీ హస్తములకు For అప్పగిస్తున్నాము. your glory, Father. నీ మహిమ కొరకు తండ్రి. Jesus, you become word in our mouth. యేసయ్య నీవు వాక్కుగా మా నోట్లో నీ వాక్కుగా మారండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Those who are happy, సంతోషంగా ఉన్నవారు give best clap to Jesus. గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడతాం. Oh, as you are clapping, shout and say, Hallelujah. చప్పట్లు కొడుతుండగా గట్టిగా చెప్తాం హల్లెలూయా. Glory to Jesus. యేసయ్యకి మహిమ. Glory to Jesus. యేసయ్యకి మహిమ. Those who are very, very happy, sit down quickly. చాలా చాలా సంతోషంగా ఉన్నారు, త్వరగా కూర్చుందాం. Amen. ఆమేన్. Now today, they have given me sharp 9 o'clock. ఈరోజు ఖచ్చితంగా 9 గంటల 9కి ఇచ్చారు. I was actually sleeping there. Praise the Lord. We will see how God leads us. చూద్దాం మనం దేవుడు మనల్ని నడిపించే విధానం. I give all the glory, honor, power, praise and thanks unto Lord Jesus Christ alone. సమస్త మహిమ, ఘనత, ప్రభావం, స్తుతి, కీర్తన యేసుక్రీస్తు నామముకే కలుగును గాక. Amen. ఆమేన్. Secondly, రెండవదిగా I thank you, all the organizers who have given me this opportunity. ఈ అవకాశం ఇచ్చే నిర్వాహకులందరికీ కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. And I greet you all in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారండి? Sit here with smile. చిరునవ్వుతో ఇక్కడ కూర్చోండి. Jesus loves you. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Within 40 minutes we will close. 40 నిమిషాల్లో మనం ముగించుకుందాం. We don't worry. చింతించకండి. Amen. Blessed are those who do short messages. They'll be called back again and again. క్లుప్తమైన సందేశాలు ఇచ్చేవారు ధన్యులు, వాళ్ళు మరలా పిలువబడుతూ ఉంటారు. Sometimes Jesus spoke for 3 days. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు 3 రోజులు బోధించారు. Sometimes he spoke only one word. కొన్నిసార్లు ఒకే మాట చెప్పారు. ప్రసంగం ఒకే మాట అంతే. Up to him everything. ఆయన కొరకే ఏదైనా సరే. Amen. Yesterday we were speaking. నిన్న మనం మాట్లాడుకుంటున్నాం కదా, Who will be not in the kingdom of God? దేవుడు రాజ్యంలో ఎవరెవరు ప్రవేశింపలేరు. Which is from Revelation 22:15. ప్రకటన గ్రంథము 22:15 వచనంలో మనం చదువుకున్నాం. And we spoke about heaven. మనం పరలోకం గురించి And మాట్లాడుకున్నాం. we spoke about hell. ఆ తర్వాత నరకం గురించి కూడా మాట్లాడుకున్నాం. According to our nature, our character, our priorities, the destiny is destiny. మన యొక్క ప్రాధాన్యతలు, మన యొక్క గుణము, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం చేరుకోవాల్సిన గమ్యం అనేది నిర్ధారించబడతాది. In the hell there is a fire. నరకంలో అగ్ని ఉంది. It is unquenchable fire. అది ఏమాత్రం కూడా ఆరిపోలేని అగ్ని. In the hell there is a tormentation. నరకంలో వేదన ఉంది. In the hell there is a thirst. నరకంలో దప్పిక ఉంది. In the hell there is a worms eating up. నరకంలో పురుగులు కొరికి వేసి తినేస్తూ ఉంటాయి. There is no hope, no peace, అక్కడ నిరీక్షణ ఉండదు, అక్కడ సమాధానం no ఉండదు, joy. అక్కడ ఆనందమే ఉండదు. Then gnashing of the teeth, అక్కడ పండ్లు కొరికేంత వేదన ఉంటుంది, destruction. నాశనం ఉంటుంది. Oh, tormentation and agony. వేదన, భయంకరమైన శ్రమలు ఉంటాయి. That is not one day or 2 days. ఇదేదో 1 రోజు 2 రోజులు ఉండేది కాదండి. Forever. యుగ యుగాలు, సదాకాలం అంటారు. And heaven, మరియు పరలోకం చూస్తే oh, that is a God's throne. అక్కడ దేవుడి సింహాసనం ఉంటుంది. Oh, angels are worshipping him. దేవదూతలు ఆయన ఆరాధన చేస్తూ ఉంటాయి. There is life. అక్కడ జీవం ఉంటుంది. Jesus is alive. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. And all will be worshipping Jesus. మరియు అందరూ యేసుక్రీస్తుని ఆరాధన చేస్తూ ఉంటారు. There is no sun, no moon. God's face will be shining. The glory of God will be shining. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, దేవుడి ముఖము ప్రకాశిస్తూ ఉంటది, వెలుగుతూ ఉంటది మన మీద. In the presence of God there is fullness of joy. మరియు దేవుడి యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అక్కడ ఉంటుంది. We will not know what is happening. మనకేం తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అన్నది. Oh, just looking to Jesus. కేవలం యేసు వైపు మనం చూస్తూ ఉంటాం. Forgetting everything. అంతటిని మైమర్చిపోతూ ఉంటాం. Just looking to the beautiful face of Jesus.
కేవలం ఆ సౌందర్యవంతమైన యేసుక్రీస్తు ముఖమును మనం చూస్తూ మైమర్చిపోతాంట. King of kings and Lord of lords. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. Just worshiping him. కేవలం ఆయన ఆరాధన What చేస్తారు. a beautiful place. ఎంత సుందరమైన స్థలం. God has created heaven for us. దేవుడు పరలోకాన్ని మన కొరకే సృజించాడు. But our priorities, అయితే మన ప్రాధాన్యత, our character మన గుణము will take you to the heaven or to the hell. నిన్ను పరలోకానైనా తీసుకెళ్తుంది, నరకానికైనా తీసుకుని వెళ్తాను. And yesterday, మరియు నిన్న from 22:15, 22:15 వచనంలో we were saying who will be not in the kingdom of God. ఎవరు ఆ దేవుని రాజ్యంలో ఉండరు, ఎవరెవరు అందులో ప్రవేశించలేరో మనం చూసుకున్నాం. Dogs will be not in the kingdom of God. కుక్కలు దేవుని రాజ్యంలో ఉండరని మనం తెలుసుకున్నాం. And today, ఈ రోజు the sorcerers will not be in the kingdom of God. మాంత్రికులను దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. Oh. So people are saying, కాబట్టి ప్రజలు అంటారు, Abba, I am not a sorcerer. అమ్మా పర్వాలేదు, తప్పించుకున్నాను, నేను మాంత్రికుని కాదు. No problem. ఏ పర్వాలేదు నాకు. చూద్దామండి, చూద్దాం. We will see. చూద్దాం. You know who is the sorcerer? మీకు తెలుసా అండి మాంత్రికులు అంటే ఎవరో? You know what the work of the sorcerer? ఆ మాంత్రికుల పని ఏంటో మీకు తెలుసా? The sorcerer will take up one name and they keep on cursing that name. మాంత్రికులు ఏం చేస్తారంటే ఒక నామాన్ని, ఒక పేరుని తీసుకొని దాన్ని అలా శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. Or they will make one doll and nail it. Few chantings they will do and they will be cursing with that name. లేకపోతే ఇంకేం చేస్తారంటే ఒక మట్టి బొమ్మలను తయారు చేస్తారు, దానికి పేరు పెడతారు, దాని మీద మేకూడదు, దాన్ని వేరే వేరే మంత్రాలు చేసి దాన్ని శపిస్తూ ఉంటారు. That is sorcerer. అది మాంత్రికుల యొక్క పని. Now I will ask you a question. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. You are blessing the people or cursing the people? మీరు ప్రజల్ని దీవిస్తున్నారా లేకపోతే ప్రజల్ని మీరు శపిస్తున్నారా? Many years ago, చాలా కాలం క్రితం I was driving on Bangalore roads. బెంగళూరులో రోడ్ల మీద నేను డ్రైవింగ్ చేస్తున్నాను. Lot of ditches were there. చాలా గోతులు ఉన్నాయి ఇక్కడ. I was very angry. చాలా కోపం ఉండేది. What a government is this government? ఏంటి ప్రభుత్వం, ఇలాంటి They ప్రభుత్వం? don't take care of the roads. రోడ్లైనా సరిగ్గా వేయించట్లేదు. So much of ditches. చాలా గోతులు ఉన్నాయి ఇక్కడ. Useless people. పనికిరాని ప్రభుత్వం. Fit for nothing people. దేనికి పనికిరాని And వ్యక్తులు. cursing. వాళ్ళని శపిస్తున్నాను. That's the time I heard a voice. ఆ సమయంలో నేను ఒక స్వరం విన్నాను. My son, నా కుమారుడా, what are you doing? నువ్వేం చేస్తున్నావు? I've chosen you to curse. నిన్ను శపించడానికి ఎన్నుకున్నానా? I repented. నేను వెంటనే పశ్చాత్తాపం. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు, Have mercy on me. నన్ను కనికరించు. Lord, I don't want to curse these people. ఈ ప్రజలు నేను శపించలేక. Then I said, అప్పుడు నేను అన్నాను, I bless this government. ఈ ప్రభుత్వాన్ని నేను These దీవిస్తున్నాను. roads will be perfect roads. ఈ రోడ్లన్నీ కూడా పరిపూర్ణమైన రోడ్లుగా మారిపోతాయి. Oh, government is a blessed government it will ఈ be. ప్రభుత్వము ఒక ఆశీర్వదింపబడిన ప్రభుత్వంగా మారుతుంది. People will not suffer anymore on this roads. ఈ రోడ్ల మీద ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు పడరు. Oh God, I bless this. దేవా నేను దీవిస్తున్నాను. And then I went for preaching to another place. ఆ తర్వాత ప్రసంగించడానికి వేరే సభలకు, వేరే స్థలానికి వెళ్ళాను. After 1 week when I came back, ఒక వారం తర్వాత మరలా నేను వెనక్కి వచ్చాను. I saw all the roads were laid beautifully. నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయి, రోడ్లన్నీ కూడా చాలా సుందరంగా పరిపూర్ణంగా వేయబడ్డాయి. You see చూసారండి? what we are doing? మనం ఏం చేస్తున్నాము? We are cursing always. మనం ఎల్లప్పుడూ కూడా శపిస్తూ ఉన్నాం. Cursing. ఎల్లప్పుడూ If you are cursing people, నువ్వు ప్రజల్ని శపిస్తూ ఉన్నట్లయితే you are a sorcerer. నీవు ఒక మాంత్రికుడివి. Bible says. బైబిల్ చెప్తుంది. Proverbs 18:21. సామెతలు 18:21 There it is written. అక్కడ రాయబడి, There is life and death in your own tongue. జీవ మరణములు నాలుక వశము. Yes. నాలుకలో జీవ మరణములు ఉన్నాయి. What you speak, that is what will happen. ఏదైతే నువ్వు పలుకుతావో అదే జరుగుతాది. Your confession will bring that position. నీ ఒప్పుకోలే ఆ స్థానంలోకి తీసుకుని వస్తాను. If you are cursing others, నువ్వు ఇతరులను శపిస్తూ if you ఉంటే, are cursing yourself, నీవే శపించుకుంటే that is what you will see it. దాన్నే నీ జీవితంలో చూస్తాం. That such people are called sorcerers.
అలాంటి వ్యక్తులందరినీ మాంత్రికులు అంటారు. And such people, they will never enter into the kingdom of God. మరియు అలాంటి మాంత్రికులు దేవుని రాజ్యంలో It ప్రవేశింపలేరు. is not my words. ఇదేదో నా మాటలు కాదండి. It's the Bible. It is written in the Revelation. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఇది. It's very important thing. చాలా ప్రాముఖ్యమైనది. We have taken it very easy. చాలా తేలికగా మనం తీసేసుకున్నాం. Yesterday, నిన్న one of my brother was saying, ఒకనొక స్నేహితుడు చెప్తున్నాడు, Pastor Ravi from Anakapalli, పాస్టర్ రవి గారు అనకాపల్లి నుంచి, he was saying to me, ఆయన చెప్తున్నాడు నాతో, in his church there was one person. ఆయన సంఘంలో ఒక వ్యక్తి ఉన్నారు. That person is ఆ వ్యక్తి always, he will curse. ఎల్లప్పుడూ కూడా శపిస్తూ ఉంటాడు. He will say, I will die. నేను చచ్చిపోతాను, I will die. నేను చచ్చిపోతాను. For everything. అన్నిటికీ He will take photograph by putting garland to his own photograph and he will send to the mother-in-law and father-in-law. తన సొంత ఫోటోకే దండ వేసి తన అత్తగారికి మామగారికి ఫోటోలు పంపిస్తూ ఉండేవాడు. Underline, your son-in-law is dead. కింద ఏమని రాశాడంటే, నీ అల్లుడు చచ్చిపోయాడు. Young man, యవనస్తుడే, very young man, చాలా యవనస్తుడు, strong man, బలం కలిగిన but వ్యక్తి. always cursing. అయితే ఎల్లప్పుడూ కూడా తాను శపించుకుంటూ ఉండేవాడు. What happened? ఏం జరిగింది? One day, ఒక రోజున suddenly he was walking on the road. అకస్మాత్ ఒక రోజున రోడ్డు మీద నడుస్తున్నాడు అంతే. He collapsed himself అక్కడికక్కడ కూలిపోయాడు. and he died immediately. వెంటనే చచ్చిపోయాడు. Whose mistake is it? ఎవరు తప్పు ఉందండి అందులో? Before his time, this man died. ఆయన సమయము పూర్తి కాకముందే ఈ వ్యక్తి చనిపోయాడు. Because of his own cursed word. ఎందుకోసం అంటే తన నోటి నుండి వచ్చే శపించబడిన మాటల మూలంగా. You check your lives today. ఈ రోజు మీ జీవితాలు In పరీక్షించుకోండి. some families I see, కొన్ని కుటుంబాలు నేను చూస్తాను, oh, them Christians, వాళ్ళు క్రైస్తవులు, but cursed words. అయితే శపించబడిన I మాటలు. saw some parents, కొంతమంది తల్లిదండ్రులు నేను చూశాను, they curse their children. వాళ్ళ పిల్లల్నే This శపిస్తారు. fellow will never pass 10th class. ఈడు ఎప్పటికీ 10వ క్లాస్ పాస్ అవడు. This fellow is fit for nothing. ఈడు ఎందుకు పనికిరాడండి. This fellow is a waste fellow. ఈ వ్యక్తి పనికిరాని వాడు, He will destroy. వాడు నాశనం అయిపోతాడు. No good will come. ఈలో ఏ మంచి జరగదు. As a parents is, that is the thing you have to do. ఒక తల్లిదండ్రులుగా అదా నువ్వు చేయాల్సింది. That is the same thing will happen to that boy. నువ్వేదైతే పలుకున్నావు అదే ఆ కుర్రాడి జీవితంలో జరుగుతుంది. After few years you will see that he will never pass. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు చూస్తావు ఆడు ఎన్నటికీ కూడా పాస్ అవడు. He will not be benefited in any way. ఏ రంగంలో చూసినా సరే అభివృద్ధి చెందడు. Why? ఎందుకు? It is your curse with them. నీ యొక్క శపించావు, నువ్వు మాటతో శపించావు ఆ వ్యక్తి. Parents, God తల్లిదండ్రులు, has not called you to the curse of your children. దేవుడు నీ పిల్లల్ని శపించడానికి నిన్ను కలగ చేయలేదు. You have to bless them. నీ పిల్లలను You ఆశీర్వదించాలి. have to bless them. నీ పిల్లల్ని దీవించాలి. There was one mighty man called John Wesley. జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. Oh, that man, that family had nearly so many children. ఆ వ్యక్తి కుటుంబంలో చాలా మంది పిల్లలు కలిగి ఉన్నారు. Their mother, ఆమెకు తల్లి. at night time she will take the oil and apply upon every child and she will bless them. అతని తల్లి ప్రతిరోజు రాత్రి నూనె తీసుకొని ఒక్కొక్క బిడ్డ మీద చేతులుంచి నూనె రాసి దీవిస్తూ ఉండేది. All the children became mighty, wonderful men of God. పిల్లలందరూ కూడా బలమైన దేవుని సేవకులుగా మారిపోయారు. There is power in your tongue. నీ నాలుకలో శక్తి ఉంది. You see some husband and wife. చూడండి, కొన్నిసార్లు భార్య భర్తలు, Some husbands will say, కొంతమంది భర్తలు అంటారు, by eating your food I will die. నీ తిండి తిని తిని ఎప్పుడో చచ్చిపోతాను. Same thing will happen. అదే జరుగుతుంది. That is your own curse words. నీ సొంత నీవే శపించుకున్న మాటలతో. You see this husband and wife when newly married. భార్య భర్తలు కొత్తగా వివాహం అయిన తర్వాత చూడండి, Oh, the husband will say, భర్త చెప్తాడు, the morning when I get up, ఉదయాన్నే లెగ్గానే you have to stand before me with the cup of coffee. కాఫీ కప్పు పట్టుకుని నా ముందు అలా ప్రత్యక్షమవ్వాలి. You are like angel to me. ఒక దేవతలా ఉన్నావు నువ్వు నాకు. So superb. చాలా బాగుంది. After 2-3 years, 2-3 సంవత్సరాల తర్వాత, where I got this devil. ఈ దెయ్యాన్ని ఎక్కడ తెచ్చుకున్నానబ్బా. Check your lives. నీ జీవితాలు పరీక్షించు. What are you speaking? నువ్వేం పలుకుతున్నావు? That is the same curse will come upon. ఆ శాపమే నీ జీవితంలో అవుతుంది. Check your lives. నీ జీవితాన్ని పరీక్షించుకోండి. What? You should never curse the people. ఎన్నడూ కూడా ప్రజలను శపించకూడదు. You will come sing songs here. నువ్వు ఇక్కడికి వచ్చి పాటలు పాడతావు. Hallelujah, స్తుతి మహిమ.
Go home. ఇంటికి వెళ్ళి Tam-tara-tam-tara-dam. Tam-tara-tam-tara-dam. పచ్చి బూతులు మాట్లాడతాం. Here. ఇక్కడ Hallelujah. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, కర్తావే యేసువే. దేవుడా స్తోత్రం. దేవా స్తోత్రం. Go home. ఇంటికి వెళ్ళి Tam 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 tara tam. పచ్చి బూతులు మాట్లాడతాం. Check your lives. మీ జీవితాలు పరీక్షించుకోండి. How can a sweet water and salt water can come in the same well? ఎలాగా ఒకే కొలైలోంచి చేదు నీళ్ళు అలాగే మంచి నీళ్ళు ఎలా రాగలవు? James 3:7 says. యాకోబు 3:7 రాయబడింది. 12th verse also he says. 12వ వచనంలో కూడా రాయబడింది. There cannot be sweet and sour water together, salt water together. రెండు నీళ్ళు, ఒక తీపి నీళ్ళు అలాగే చేదు నీళ్ళు రెండు ఒకేసారి ఒక కొలై నుంచి రాలేవు. That is a hypocrisy. అది వేషధారణ. We are sorcerers. మన మాంత్రికులై ఉంటారు. We are living like this. అలాంటి జీవితం జీవిస్తున్నాం. Even some children, కొంతమంది పిల్లలు కూడా they curse their parents. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు శపిస్తారు. I know one young man. నాకు తెలుసు ఒక యవనస్తుడు. He calls his father a old goat. తన యొక్క తండ్రిని మొసలి Goat. మొసలి గొర్రె, Maka. మొసలి మేక, Old goat. మొసలి మేక. He calls his father. తన తండ్రిని పిలుస్తాడు. No respect. మర్యాద లేదు, No honor. ఘనత లేదు. He confesses. తన నోటితో ఒప్పుకునేవాడు. What happened? ఏమైంది? That my boy died. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. Very young age he died. చిన్న వయసులోనే చచ్చిపోయాడు. Why? ఎందుకు? If you read Proverbs 30th chapter, సామెతల గ్రంథం 30వ అధ్యాయం మీరు చదివితే 11th verse, 11వ వచనం మీరు చదివితే there it is written. అక్కడ రాయబడింది, Who don't honor curse their parents, raven shall eat, pluck out their eyes. ఆ 30వ అధ్యాయము, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లల దాన్ని తినును. You see, many young people, చాలా మంది యవన బిడ్డలు they curse their parents. వాళ్ళ తల్లిదండ్రులు శపిస్తూ ఉంటారు. No respect and honor. ఏ మాత్రం మర్యాద ఇవ్వరు. You see them dying on the roads. వాళ్ళు మనం చూసినట్టయితే రోడ్ల మీద చచ్చిపోతున్నారు. Why? ఎందుకు? There is no confessing cursed words. వారు శపించబడిన మాటలు ఒప్పుకుంటూ ఉన్నారు. అలాగా Why all this happens? ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? Why these cursed words are spoken? ఎందుకు ఈ శపించబడిన మాటలు మాట్లాడుతున్నారు? Why this is happening in our life? మన జీవితంలో ఎందుకు ఇది జరుగుతుంది? Why we have become like the sorcerers? మనం ఎందుకు మాంత్రికుల వలె మారిపోతున్నాం? Bible says, బైబిల్ చెప్తుంది, Matthew 12th chapter, మత్తయి సువార్త 12వ అధ్యాయం 33-34. 33-34. Out of abundance of heart the mouth speaketh. హృదయం నిండుకున్న దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. What you have filled in your heart, that is what you will speak. నీ హృదయము దేనితో అయితే నింపుకుంటున్నావో ఆ మాటలే నీ నోటి నుంచి మాట్లాడుతూ ఉంటావు. Check your life today. ఈ రోజు మీ జీవితాన్ని Your పరీక్షించు. heart is filled with curses. నీ యొక్క హృదయం అంతా కూడా శాపములతో నిండిపోయి ఉన్నాయి. Your heart is filled with the worldly way. నీ యొక్క హృదయం అంతా కూడా లోకానుసారమైన విధానం మర్యాద చెప్పున నింపబడిపోయింది. That is why అందుకోసం you speak like the worldly people. లోకానుసారమైన వ్యక్తుల వల్లే నువ్వు మాట్లాడుతున్నావు. That's why we speak that evil things. అందుకనే చెడ్డ మాటలన్నీ కూడా నువ్వు పలుకుతూ ఉన్నావు. But our heart should be filled with the word of God. అయితే మన హృదయములో దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. Amen. ఆమేన్. When your heart is filled with the word of God, ఎప్పుడైతే నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడతాదో, whenever you open your mouth, నీ నోరును తెరిచిన ప్రతిసారి you will speak the word of God. దేవుని యొక్క వాక్యము నువ్వు నోటితో మాట్లాడతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When I was a drunkard, నేను త్రాగుబోతుగా ఉన్నప్పుడు, yesterday I gave little my testimony. నా సాక్ష్యం నిన్న కొద్దిగా పంచుకున్నాను. When I was a drunkard, నేను త్రాగుబోతుగా ఉన్నప్పుడు my mother నా తల్లి used to say one word. ఒక మాట చెప్తూ She ఉంది. never cursed me. ఎన్నడూ నన్ను శపించలేదు. She never got angry on me. ఎన్నడూ నా మీద కోపగించుకోలేదు. Always she used to say one word. ఎల్లప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది. One day God will touch you. God will use you. ఒక్క రోజు వస్తుంది, దేవుడు నిన్ను ముట్టుకుంటాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. I tore the Bible. నేను బైబిల్ చింపేశాను. I said, where is your God? నేను అడిగేవాడిని, ఎక్కడున్నాడు నీ దేవుడు?
She told me, ఆమె చెప్పేది, one day ఒక్కరోజు you వస్తాను, will carry this Bible. ఒక్కరోజు ఈ బైబిల్ నేను మోసుకుని వెళ్తాను. She never cursed me. ఎన్నడూ నన్ను శపించలేదు. She always spoke the word of God. ఎల్లప్పుడూ దేవుని వాక్యమే పలుకుతూ ఉండేది. Jesus died for the sinners. యేసు పాపుల కొరకు మరణించాడు. Even he has died for you, my son. నా కుమారుడా, నీ కొరకు కూడా ఆయన మరణించాడు. One day you will come to know the true love of Jesus. ఒక రోజు వస్తుంది, నువ్వు యేసు యొక్క నిజమైన ప్రేమను నువ్వు తెలుసుకుంటావు. Today you are not understanding. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, But one day అయితే ఒక రోజు the love of God will flood into your life. దేవుని యొక్క ప్రేమని హృదయంలో కుమ్మరించబడుతుంది. What that love that he has shown on the Calvary, that love will flow into your life. కల్వరిలో ఆయన చూపించిన ప్రేమ ఒక రోజు వస్తుంది, నీ జీవితంలో అది ప్రవహిస్తుంది. I laughed and laughed. నేను నవ్వాను గట్టిగా. The day came. ఒక రోజు వచ్చింది, One night, ఒక రాత్రి fully drunk, పూర్తిగా తాగేసి fallen on the ground. కిందన పడిపోయి ఉన్నాను. I saw నేను చూశాను loving Jesus' hand coming up. ప్రేమ కలిగిన యేసయ్య హస్తము నా దగ్గరికి వచ్చింది. Something he took out from my heart. నా హృదయం నుంచి ఏదో తీసేసింది. 40 years now. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. అది అయ్యి Never touched alcohol. ఎన్నడూ మరి ఇంకా ఆ మందు నేను ముట్టుకోలేదు. Can you give clap to Jesus? యేసయ్య గట్టిగా చప్పట్లు కొడదామండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Parents, తల్లిదండ్రులారా, don't curse. శపించకండి. People, ప్రజలారా, don't curse one another. ఒకళ్ళొకళ్ళు శపించుకోకండి. Start blessing one another. ఒకళ్ళొకళ్ళు దీవించుకోవడం If you ప్రారంభించండి. have the word of God filled in your heart, you will speak blessed word. దేవుని యొక్క వాక్యముని హృదయంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు ప్రజల్ని దీవించడం ప్రారంభిస్తావు. When you speak the word of God, you will train your children with the word of God. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో పలకడం ప్రారంభిస్తావో నీ పిల్లలకు కూడా ఆ వాక్యంలో వాళ్ళు కూడా తరబీదు చెందుతారు. Teach them when they are young, when they grow up, they will not depart from them. బాలుడు ఉన్నప్పుడే వాళ్ళు నేర్పించినట్టయితే వాడు పెద్దవాడు అయిన తర్వాత వాళ్ళు తొలగిపోడు. But what we are teaching? అయితే మనం ఏం బోధిస్తున్నాం, వాళ్ళకి ఏం చూపిస్తున్నాం మనము? When they speak bad language, వాళ్ళు తప్పుడు మాటలు పలుకుతున్నప్పుడు చప్పట్లు కొడతాం, అబ్బా ఏం మాట్లాడుతాం, మురిసిపోతాం అంటాం. అవునా? that is not the way. అది కాదండి విధానం. What you have to teach them? ఏం చెప్పాలి వాళ్ళకి? You speak first good language. ముందు మీరు మంచి భాష, మంచి మాటలు పలకండి. You be filled with the word of God in your heart. మొదట మీరు హృదయములో దేవుని వాక్యంతో నింపుకోండి. The children also learn the same language. పిల్లలు కూడా అదే భాషను మన ద్వారా నేర్చుకుంటారు. Amen. ఆమేన్. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, how can my heart be filled with the word of God? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నా హృదయం ఇప్పుడు దేవుని వాక్యంతో ఎలా నింపుకోవాలి? How can this heart be filled with the word of God? ఎలా ఈ హృదయం దేవుని వాక్యంతో నింపుకోవచ్చు? So every day I will read the Bible. కాబట్టి ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను. By reading the Bible, nothing will happen. బైబిల్ అలా చదవడం వల్ల ఏమి కూడా జరగదు. By hearting the Bible, nothing will happen. బైబిల్ కంఠత చేయడం వల్ల ఏమి కూడా జరగదు. Knowing which verse is where will nothing happen. ఏ వచనం ఎక్కడ ఉంటుంది, ఏ పుస్తకంలో ఉంటుందో తెలుసుకోవడం వల్ల ఏమీ జరగదు. You have to apply the word of God in your life. నీ జీవితంలో ఈ వాక్యను అన్వయించుకోవాలి. Amen. ఆమేన్. You have to meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. In Joshua 1:8 it is written. యెహోషువ 1:8 You రాయబడింది. have to meditate God's word day and night. దివారాత్రములు ధర్మశాస్త్రములు నువ్వు ధ్యానించాలి. How? ఎలాగా? You have to meditate. One example I will tell. ఒక ఉదాహరణ నేను మీకు We చెప్తాను. all know very well Psalms 23. కీర్తన 23 మనందరికీ కూడా బాగా పరిచయం. The Lord is my shepherd. యెహోవా నా కాపరి, I shall not lack anything. నాకు లేమి కలుగదు. How to meditate this word into you? ఎలా ఈ వాక్యమును మనలోకి ధ్యానించుకోవాలి? I know this word. ఈ వాక్యం నాకు తెలుసు. Oh, from my childhood I know this. నా చిన్నతనం నుంచి కూడా ఈ మాట నాకు I have తెలుసు. by heart this word. ఈ వాక్యాన్ని నేను కంఠతా చేశాను. Even in the night you wake me up, I will tell this word. రాత్రిపూట నన్ను మేలుకొల్పి చెప్పు అంటే వెంటనే చెప్పగలను. But this word has to be filled into my heart. అయితే ఈ మాట నా హృదయంలో నింపుకోవాలి. It has to be meditated. అది ధ్యానించాలి నేను. How to be meditated? ఎలా ధ్యానించాలండి? The Lord is my shepherd. యెహోవా నా కాపరి. Okay, He is my shepherd.
ఆయన నా కాపరి. So what the shepherd will do? కాబట్టి కాపరి ఏం చేస్తాడు? The shepherd will have one rod and one staff. కాపరి దగ్గర ఒక దుడ్డు కర్ర, ఒక దండం ఉంటది. And one, if you see the head of the sheep going or goats going, ఆ యొక్క గొర్రెల మందకి కానీ మేకల మందకి కానీ వెళ్తున్నప్పుడు మనం చూసినట్టయితే in the front there will be one shepherd. ఆ మందకి ముందు ఒక కాపరి At the ఉంటాడు. back there will be one shepherd. ఆ మందకి వెనకాతల ఒక కాపరి ఉంటాడు. Right side and left side there will be two shepherds. ఆ మందకి కుడి భాగాన ఎడం భాగాన కూడా ఒక్కొక్క కాపరి ఉంటాడు. So round about them the shepherd is there. కాబట్టి ఆ మందకు చుట్టూ కూడా కాపరి ఉన్నాడు. What we are meditating now? ఇప్పుడు మనం దేన్ని ధ్యానిస్తున్నాము? The Lord is around me. యెహోవా నా ప్రభు నా చుట్టూ ఉన్నాడు కాపరిగా. He is taking care of me. ఆయన నన్ను Can శ్రద్ధగా any enemy చూసుకుంటున్నాడు. come to me? ఏ శత్రువైనా రాగలడా? One side is having a shaft, one side is having a rod. ఒక పక్క దండము కలిగి ఉన్నాడు, ఒక పక్క ఆయన ఆ యొక్క రాడ్ కలిగి ఉన్నాడు. One time it to separate me, one time to come against the enemy. ఒకటి నన్ను సరి చేయడానికి, ఒకటి శత్రువులు ఎదుర్కోవడానికి. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. Oh, he is protecting me. ఆయన నన్ను సంరక్షిస్తున్నాడు. Nothing will happen to me. ఏ హాని నాకు జరగదు. You see, you are meditating. నువ్వు ధ్యానిస్తున్న వేళ అనుకోవడం. Second thing, రెండవది, in the hand of a shepherd there will be a sickle. ఆ కాపరి యొక్క చేతిలో ఒక కొడవలాంటిది ఉంటుంది. A long thing. He will take up the fresh leaf on the top of the tree. పొడుగు కర్ర ఉంటుంది, దానికి చిన్న కొడవలాగా ఉంటుంది. ఆయన ఎత్తైన చెట్లకి ఆ తాజా అయిన ఆ యొక్క మొదల్ని కోయడానికి అది వాడతాడు. Can you imagine the sheep getting the fresh one from the top? చూడండి, ఒక గొర్రెలో అంత ఎత్తైన చెట్లకి తాజా అయినవి పొద్దుకోగలడం అనేది సాధ్యమేనా? But the Lord is my shepherd. యెహోవా నా కాపరి. It is impossible. అది అసాధ్యమా? Which is the best? అది Which శ్రేష్టమైనది. is spiritually best? ఏదైతే ఆత్మీయంగా Which is శ్రేష్టమైనదో, good for me? ఏదైతే నాకు మంచిదో, Impossible to get. అది పొందుకోవడం గొర్రెకి అసాధ్యం. But my God will provide me. అయితే నా దేవుడు నాకు అది The Lord is సమకూరుస్తాడు. my shepherd. యెహోవా నా కాపరి. I will never lack anything. నేనన్నాడు ఏ కొదువ కూడా నాకు ఉండదు. And the third thing, మూడవది, there will be some lambs now and then going away. కొన్ని గొర్రె పిల్లలు ఉంటాయి, అటు ఇటు వెళ్తూ ఉంటాయి. The time ఆ సమయంలో the shepherd will take a rod and hit on the front legs or at the hinder leg. One shot he will give. ఆ సమయంలో ఆ గొర్రె పిల్లని ఆ కాపరి చేతిలో ఉన్న దండము తీసుకొని ముందు కాళ్ళు అయినా సరే, వెనక నుంచి కాళ్ళు అయినా సరే ఒక షాట్ ఇలా పడతాడు. They cannot walk. అప్పుడు ఏమాత్రం ఆ గొర్రె పిల్ల నడవలేదు. This shepherd will take it and put on his neck. అప్పుడు ఈ కాపరి ఏం చేస్తాడంటే ఆ నడవలేని గొర్రె పిల్లని తీసుకొచ్చి మెడ మీద వేసుకుంటాడు. 21 days it will be with him. 21 రోజులు ఆ కాపరి మెడ మీద వేసుకొని తిరుగుతూ. You know, the more sweat at the neck will come. చూడండి, మనకు తెలుసు కదా, ఎక్కువ చెమట ఎక్కడ బాగా ఉంటే ఈ మెడ భాగాన్ని ఎక్కువ చెమట వస్తూ So ఉంటుంది. this lamb accustomed to that smell now. కాబట్టి ఇప్పుడు ఈ గొర్రె పిల్ల మెడ మీద ఉండడం ద్వారా ఈ చెమట వాసనకి అలవర్చుకుంది, అలవాటైపోయింది. After that, ఆ తర్వాత throughout its life, it will never leave that shepherd. ఆ గొర్రె పిల్ల జీవితం అంత వరకు కూడా ఎన్నడూ కూడా కాపరి నుంచి దూరం వెళ్దు, ఆ అంటుకునే నడుస్తుంది. The Lord is my shepherd. యెహోవా నా కాపరి, I shall not lack. నేను ఏ విధమైన కొదువ This is the కలిగి. meditation that you have to do. ఇది మనం కలిగి ఉండాల్సిన When you ధ్యానం. are doing this meditation, ఈ యొక్క ధ్యానం మనం the చేస్తున్నప్పుడు word is going into your heart. వాక్యము నీ హృదయం లోపలికి వెళ్తుంది. So when you lack anything, నీకు ఏదైనా లేమి కలిగినప్పుడు from your heart you will speak, నీ హృదయం నుంచి నువ్వు మాట్లాడతావు. I don't lack anything because God is my shepherd. యెహోవా నా కాపరి కనుక నాకు లేమి కలగదు. Shout and say గట్టిగా hallelujah. చెప్తావు హల్లెలూయా, Amen. ఆమేన్. But what we are telling? అయితే మనం ఏం చెప్తున్నాము? Ayo, we don't have anything. అయ్యో నాకు ఇది లేదండి, అది లేదండి, Ayo, my life is gone. అయ్యో నా జీవితం ఇంకా అయిపోయింది, How can I live? ఇప్పుడు నేను ఎలా బతకాలి, How can I to take up my children? ఇప్పుడు ఎలా నా పిల్లల్ని పెంచుకోవాలి, Ayo. అయ్యో. What is that word? ఆ మాటలు ఏంటండి? There is life and death in your own tongue. నీ నాలుకలో జీవ మరణములు వశమై ఉన్నాయి. From this day, ఈ రోజు మొదలుకొని meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. This word is life.
ఈ వాక్యము, ఈ మాట జీవం కలిగినది. Jesus is the light. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. This light will become the light unto our life. ఈ యొక్క జీవము మన జీవితాలకు వెలుగుగా మారుతాయి. And the darkness will depart from us, and the darkness will never come back. అప్పుడు ఆ చీకటి మన యొద్ద నుంచి పారిపోద్ది. ఆ చీకటి మరి అన్నడు కూడా మన జీవితంలోకి రాదు. Amen. ఆమేన్. God blessed His word. దేవుడు తన వాక్యమును దీవించాడు. And that word you have to speak. ఆ మాటలు, ఆ వాక్యాన్ని పలకాలి. Instead of that, if you curse the people, దానికి బదులుగా నువ్వు ప్రజల్ని శపిస్తూ ఉంటే you are a sorcerer. నువ్వు ఒక మాంత్రికుడివి. If you die, నువ్వు చచ్చిపోతే you will not go to heaven. పరలోకానికి నువ్వు వెళ్ళలేవు, Go to hell. నరకానికి వెళ్తావు. Check your lives today. ఈ రోజు మీ జీవితాన్ని పరీక్షించండి. Cry unto God today. ఈ రోజు దేవునికి మొరపెట్టండి. Lord, have mercy on me. దేవా నన్ను కరుణించండి, Have mercy on me. నన్ను కరుణించండి. Lord, I am cursing others, O God. దేవా నేను ఇతరులను శపిస్తూ ఉన్నాను. From today, ఈ రోజు నుంచి I don't want to curse నేను others, O God. అతని కూడా నేను శపించిన ప్రభువా. Oh, turn every curse into a blessing, O God. ప్రభువా ప్రతి శాపమును దీవెనగా మార్చండి. I don't want to speak any wrong words hereafter. ఇక మీదటి అన్నడు కూడా ఏ తప్పు మాట కూడా నేను పలకకుండా సహాయం చేయండి. Through your precious blood, నీ ప్రశస్తమైన రక్తములో cleanse me, Lord. నన్ను కడగండి దేవా. Forgive me, నన్ను Lord. క్షమించండి ప్రభువా. Change this curse into a blessing, O God. ఈ శాపమును ఆశీర్వాదంగా మీరు మార్చండి దేవా. From this day, ఈ రోజు నుండి I am dedicating my life నా జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటాను. only to speak your word, your word, your word alone. కేవలం నీ వాక్యమే, నీ మాటే, నీ మాట మాత్రమే పలుకుటకు నాకు సహాయం I దయచేయండి. will speak blessing words, O God. కేవలం ఆశీర్వాదము కలిగిన మాటలే పలుకుతాను. Whatever the situation, ఎలాంటి పరిస్థితి ఎదురైనా I will start blessing the people. నేను ప్రజల్ని దీవించడం I ప్రారంభిస్తాను. start blessing my enemies. నా శత్రువులు కూడా దీవించడం The ప్రారంభిస్తాను. people who have tormented me, destroyed my life, I bless them tonight. ఏ ప్రజలైతే నన్ను నా జీవితాన్ని నాశనం చేస్తారో, వేదన పుట్టించారో, ఈ రాత్రి వాళ్ళని దీవిస్తున్నాడు ప్రభువా. Oh, thank you, Jesus. వందనాలు యేసయ్యా. Romans 12:14. రోమీయులకు రాసిన పత్రిక Matthew 5:44. మత్తయి సువార్త 5:44. Bless the people always. ఎల్లప్పుడూ ప్రజల్ని దీవించండి. Bless the people always. ఎల్లప్పుడూ ప్రజల్ని దీవించాలి. Whatever they have done to your life, వాళ్ళ జీవితాలు ఏం చేసినప్పటికీ కూడా when you are blessing them, నువ్వు వాళ్ళని దీవించే కొలది the God sees from the heaven. దేవుడు పరలోకం నుంచి నిన్ను చూస్తాడు. All your curses will turn to a blessing. నీ శాపములన్నీ కూడా ఆశీర్వాదములుగా మారిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Your family will be called a blessed నీ family. కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా పిలువబడతది. You wanted this? నువ్వు ఇది కోరుకుంటున్నావా? You wanted this? నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావా? Cry unto God tonight. దేవునికి ఈ రాత్రి మొరపెట్టండి. He died for us on the cross. మన కొరకు సిలువ మీద ఆయన మరణించాడు. Bible says he has taken our curse on the cross. బైబిల్ చెప్తుంది సిలువ మీద మన శాపం అంతా కూడా ఆయన Through పుచ్చుకున్నాడు. his precious blood, he washes every curse from our life. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా మన జీవితంలో ప్రతి శాపము కూడా కడిగి వేస్తాడు ఆయన. God never wanted we to be cursed. దేవుడు ఎన్నడూ కూడా ఆయన బిడ్డలుగా మనం శపించబడాలని కోరుకోడు. Never. ఎన్నడూ కూడా కోరుకోడు. He has blessed us. ఆయన మనల్ని దీవించాడు. That's the reason he sent his son. ఆ కారణం చేత తన కుమారుడు మన కొరకు పంపించాడు. Being a God, he became like a man and he took the sin. Like an ordinary sinner, he was hanged on to the cross. దేవుడై ఉండి ఆయన మానవ స్వరూపంలో వచ్చి ఒక సామాన్యమైన పాపాత్ముడుగా ఒక సిలువ మీద ఆయన వేలాడాడు మన కొరకు. Today the good news for you. ఈ రోజు శుభవార్త ఏంటంటే Come to the foot of cross. యేసు సిలువ చెంతకు రండి. You see your curse on the cross. నీ యొక్క శాపం అంతా కూడా సిలువ మీద ఆయన మీద మోపాడు. చూడండి దాన్ని. And you ask him today. నువ్వు ఆయన అడగండి. I am sorry, Lord. ప్రభువా నన్ను క్షమించు. All these days ఇన్ని రోజులు I కూడా was cursing others. నేను ఇతరులను శపిస్తున్నాను. From this day ఈ రోజు నుండి I don't want to curse others. నేను ఇతరులను శపించను. I want to bless the people. నేను నా ప్రజల్ని దీవిస్తాను. Stop cursing your children. నీ పిల్లలు శపించిన Stop cursing your father and mother. నీ తల్లిని తండ్రిని శపించిన దూషించిన Stop cursing your mother-in-law and father-in-law. నీ అత్తని మామని దూషించిన శపించిన Stop ఆపండి. cursing your husband and wife. నీ భార్యని లేకపోతే భర్తని శపించిన ఆపండి. You see, start blessing them. వాళ్ళని దీవించడం ప్రారంభించండి. After 1 month, you see such a change
will happen in your family. నువ్వు దీవించి ఒక నెల దీవించడం ప్రారంభించిన తర్వాత మీరు చూడండి మీ కుటుంబాలు ఎంత దీవెన You ఆశీర్వాదం will see ఉంటుందో. that heaven's joy in your family. పరలోకపు సంతోషం నీ కుటుంబంలో కలగడం మీరు చూస్తావు. Why our Christians families are suffering? ఎందుకు మన క్రైస్తవ కుటుంబాలు ఇంకా శోధనలో శ్రమ No పడుతున్నాయి? peace, no joy. సమాధానం లేదు, ఆనందం లేదు. Is there anything that has God has shortened? దేవుడు ఏదైనా కొదువు చేశాడండి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డా? He gave his son only. ఆయన తన ఏకైక కుమారుడు మన కొరకు ఇచ్చేసాడు. But what we are speaking, అయితే మనం ఏం పలుకుతున్నాం నోటితో? the curses have come into our lives. ఆ శాపాలన్నీ కూడా మన జీవితంలోకి వచ్చేసాయి. Today, ఈ రోజు repent before God. దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం. Let us close our eyes. కళ్ళు మూసుకుందామండి. Stand up in the presence of God. దేవుని సన్నిధిలో లేచి నిలబడదాం. Close your eyes. కళ్ళు మూసుకుందాం. Tell to God. దేవునితో చెప్పండి. How many of you say, yes, this is my problem? ఎంతమంది చెప్పగలరు అవును నాలో కూడా ఈ సమస్య ఉంది, నేను కూడా ఇలాగే చేస్తున్నాను? Lift up your hands. చేయి పైకెత్తి How many చూపించండి. of you say, ఎంతమంది చెప్పగలరు there is no blessing in my mouth? నా నోటిలో కూడా ఏ దీవెన కూడా లేదు? Lift up hands. చెప్పండి, చేతుల పైకెత్తి Close చూపించండి. your eyes. కళ్ళు మూసుకోండి. Talk to God. దేవుడితో Here I మాట్లాడండి. am, Lord. ఇదిగో ప్రభువా నేను ఇక్కడ This is ఉన్నాను. my life. నా జీవితం ఎలాగే ఉంది. My heart is filled with cursed words. నా హృదయం అంతా కూడా శపించబడిన మాటలతో నిండిపోయి ఉన్నాయి. This is my heart. ఇది నా హృదయము. Forgive me, Lord. నన్ను క్షమించండి. Wash me today through your precious నీ blood. ప్రశస్తమైన రక్తంతో నన్ను కడగండి. Cleanse me tonight. నన్ను పవిత్రపరచండి దేవా. Every curse be turned into a blessing tonight in Jesus' name. ఈ రాత్రి ప్రతి శాపము ఆశీర్వాదముగా యేసు నామములో మార్చబడును గాక. Thank you, Jesus. Thank you, వందనాలు Jesus. యేసయ్యా. Forgive me, Jesus. నన్ను క్షమించండి యేసయ్యా. Forgive me, Lord. నన్ను క్షమించండి. I don't have your word in my heart. నా హృదయంలో నీ వాక్యం నేను కలిగి లేను ప్రభువా. Because I don't meditate your word. ఎందుకంటే నీ వాక్యాన్ని నేను ధ్యానించట్లేదు. Oh, I kept the Bible away. నేను బైబిల్ పూర్తిగా దూరం పెట్టేశాను. Today, ఈ రోజు I want your word, oh Lord. నీ వాక్యం నాకు కావాలి ప్రభువా. Holy Spirit, పరిశుద్ధాత్ముడా help me. నాకు సహాయం చేయండి. Help me. నాకు సహాయం చేయండి. Let me love your word. నీ వాక్యంలో ప్రేమించడానికి నాకు Let సహాయం me చేయండి. desire your word. నీ వాక్యంలో కోరుకోవడానికి సహాయం Let చేయండి. me meditate your నీ word. వాక్యంలో ధ్యానించడానికి నాకు సహాయం From this చేయండి. ఈ day, రోజు మొదలుకొని every day, ప్రతిరోజు let it become a true in my life. ఆ వాక్యం నా జీవితంలో సత్యముగా Let me మారనివ్వండి. become the lover of God. దేవునికి ప్రేమించే వ్యక్తిగా నన్ను If I చేయండి. love you, I will read your word and meditate your word and obey your నీ word. వాక్యం నిన్ను ప్రేమిస్తే నీ వాక్యాన్ని చదువుతా, నీ వాక్యాన్ని ధ్యానిస్తా, నీ వాక్య ప్రకారం నేను బ్రతుకుతాను. Here I am, Lord. ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నాను. Oh, because of my curse, నా because శపించబడి there is, I have destroyed. నా శాపాల మూలంగా నేను నాశనం అవుతున్నాను. Today, ఈ రోజు I will bless everyone. నేను అందరినీ Come on, దీవిస్తాను. everyone say with me. అందరూ నాతో చెప్పండి. Everyone say with me. అందరూ నాతో చెప్పండి. I am blessed. నేను దీవించబడిన వ్యక్తిని. Everyone say. చెప్పండి. Loudly. నేను చెప్పండి. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. Me and my household is called blessed. నేను నా ఇంటి వారు ఆశీర్వదింపబడిన వారము. My children are called blessed. నా పిల్లలు ఆశీర్వదింపబడిన వారు. You don't want? నీకొద్దా? Open your mouth. నోరు తెరవండి. Loudly speak out. గట్టిగా పలకండి. Let every curse be broken tonight. ప్రతి శాపము ఈ రాత్రి విరగొట్టబడును గాక. Tell the same thing. Tell the same thing. మరొక్కసారి నా వెనకాల చెప్పండి. నేను ఆశీర్వదింపబడిన వాడను. నేను నా కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబము. నా పిల్లలు ఆశీర్వదింపబడిన వారు. We all belong to God. మేమందరము యేసుకు చెందిన వారము. Every curse is broken tonight. ప్రతి శాపము ఈ రాత్రి విరగొట్టబడుతుంది. I receive blessing. ఆశీర్వాదమును నేను పొందుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. And forgive others. ఇతరులను క్షమించండి. Stop. Bless who have given torment to you. ఎవరైతే నీకు వేదన కలిగించారో, Who have troubled you. ఎవరైతే నీకు ఇబ్బందులు కలిపెట్టారో Start blessing them now. వాళ్ళు ఇప్పుడు దీవించడం I ప్రారంభించండి. will give you 2 minutes. 2 నిమిషాల సమయం ఇస్తున్నాను. Remember them and bless them. వాళ్ళ ముఖాలు గుర్తు చేసుకొని మరి వాళ్ళు దీవించాలి. Lord, bless them, Lord.
ప్రభు వాళ్ళు దీవించాడు. They don't know what they said now. వాళ్ళు ఏం పలికారు వాళ్ళకి తెలియక పలికారు. They and their family should be blessed, O God. వారు వారి కుటుంబము దీవించబడాలి. They have done so much to me. వాళ్ళు నాకు చాలా అపకారం చేశారు. But let them be blessed tonight. అయితే ఈ రాత్రి వాళ్ళు దీవించబడాలి. Oh, they will come to the knowledge of God. వారు యేసుక్రీస్తు యొక్క జ్ఞానము తెలుసుకుంటారు. They will be filled with the love of God. వారు దేవుని యొక్క ప్రేమతో నింపబడతారు. Oh, we all will be in the heaven together. మేమందరము కలిసి పరలోకములో మేము ఉంటాము. Lord, I bless them, Lord. ప్రభువా వాళ్ళని నేను I దీవిస్తున్నాను. bless them, Lord. వాళ్ళని దీవిస్తున్నాను. I bless them, Lord. వాళ్ళని దీవిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. One day, ఒక రోజున one lady came to me ఒక స్త్రీ నా దగ్గరికి in వచ్చింది. the meeting. మీటింగ్ లో She వచ్చింది. had a goiter ఒక గడ్డ ఉంది ఆమెకి. in the neck. ఆ పేక దగ్గర ఒక పెద్ద కణితిలాగా ఉంది. So much praying, nothing is happening. ఎంత ప్రార్థన చేసినా సరే ఏం అవ్వట్లేదు. So when we sought God, ఎప్పుడైతే దేవుడు వెతికామో God showed that he is cursing his mother, her mother-in-law. దేవుడు ఏం చూపించారంటే ఈమె తన అత్తని ఎప్పుడు కూడా శపిస్తూనే ఉంది. I told her, చెప్పారు ఆమెకు, bless your mother-in-law. నీ అత్తని నువ్వు దీవించమ్మా. She said, ఆమె చెప్పింది, anything I will do, ఏదైనా నేను చేస్తాను కానీ not to spend. ఇది మాత్రం చేయలేదు. Somehow convinced her. ఎలాగోలా ఒప్పింపజేశాం. The love of God came to her. దేవుడి ప్రేమ లోపలికి వచ్చింది. Then she said, అప్పుడు ఆమె అన్నది, I forgive my mother-in-law. నా అత్తని నేను I bless my mother-in-law. నా అత్తని నేను I love my నా mother-in-law. అత్తని నేను ప్రేమిస్తున్నాను. You know what happened? ఏం జరిగిందో తెలుసా అండి? No one prayed. ఎవరు ప్రార్థించలేదు. Goiter disappeared. ఆ మెడ మీద ఉన్న కణితి మొత్తం గడ్డంతో కూడా మాయమైపోయింది. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు many will be suffering in the sickness, చాలా మంది వ్యాధులతో బాధపడుతూ with the ఉంటారు. diseases, వ్యాధులు బాధలతో బాధపడొచ్చు. because unforgiveness, క్షమించలేని గుణము కారణంగా, because of the cursing words. ఆ శపించబడిన మాటల కారణంగా Today, ఈ రోజు forgive them. క్షమించండి వాళ్ళని. Start loving them. వాళ్ళు ప్రేమించడం Start ప్రారంభించు. loving them. వాళ్ళు ప్రేమించడం ప్రారంభించు. You are going to see miracle in your house. నీ ఇంట్లో అద్భుతాలు You చూడబోతున్నావు. are going to see the miracle in your body. నీ శరీరంలో అద్భుతాలు చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. On my left hand side, నా ఎడం పక్కన 1, 2, 3, 4th row. 4వ వరుసలో ఉన్న వ్యక్తులు, Onto the left side, ఎడం పక్కన ఉన్నవారు, there is one sister ఒక సహోదరి ఉన్నారు. suffering with the pain in your back, sometimes on one side. ఒక పక్కన నడుము పక్కన వెనక పక్కన చాలా నొప్పి అనుభవిస్తున్నా. ఒక్కొక్కసారి Sometimes when you stand, it will be pulling you. కొన్నిసార్లు నిలబడినప్పుడు కూడా కిందకి నిన్ను లాగేస్తుంది ఆ pain. And then you get the pain in your knee. ఆ తర్వాత నొప్పి మెల్లిగా మోకాళ్ళ దగ్గరికి వెళ్తుంది. Who is that sister? Lift up one hand. ఎవరా సహోదరి? చేయి పైకెత్తి చూపించమ్మా. The good Lord is healing you right now. మంచి దేవుడు నిన్ను 1, స్వస్థపరుస్తున్నాడు. 2, 3, 4th row. 4వ వరుసలో Left side. స్త్రీలు ఇటుపక్క Lift up your hand. చేయి పైకెత్తండి. Receive your healing now in Jesus' name. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఈ స్వస్థతను పొందుకో. Receive your healing. నీ స్వస్థతను పొందుకో. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. You check your leg now. ఇప్పుడే నీ కాళ్ళను పరీక్షించుకో. Is there anyone you cannot hear? ఎవరైనా వినికిడి లోపం నాకు వినబడదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? Is there anyone here? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? If anyone is there, lift up your one hand. ఎవరైనా నాకు చెవి బాగా వినబడదు అన్నవారు చేయి పైకెత్తి చూపించండి. There one lady. ఆ చివర ఒక స్త్రీ ఉంది. Brother David, go there. There one lady. ఒక స్త్రీ ఉన్నారు. Which ear you cannot hear? ఏ చెవి నీకు వినబడదమ్మా చూపించండి. Put your finger in that. ఏ చెవి అయితే వినబడదో అందులో వేలు పెట్టుకో. No. వేలు పెట్టు. You deaf spirit. ఆ చెవిటి ఆత్మ Come out in Jesus' name. యేసు నామములో బయటికి రా. Lord, show mercy. ప్రభువా కనికరించు. Show mercy, Lord. కనికరించండి. Show mercy, Lord. కనికరించండి. Recreate her eardrum. నూతనంగా ఈడ్రను సృజించండి. Oh, show mercy, Lord. కనికరించండి. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకో. Receive healing in Jesus' name. యేసు నామములో వినికిడి పొందుకో. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. You devil, out in Jesus' name. యేసు నామములో బయటికి పో. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Now you check your ear. ఇప్పుడు నీ చెవిని పరీక్షించుకో. David, who are there? Check which ear she cannot hear. Any sick, we are going to pray for all the sick bodies now. ఆ రోగంతో వ్యాధులతో ఉన్న వారందరూ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. Close your eyes. Close your కళ్ళు eyes. మూసుకుందాం అందరం. Lift up your hands. Keep praising God. చేతులు పైకెత్తి ప్రభువును Worship స్తుతిస్తున్నాం. you, worship you, నిన్ను worship you, ఆరాధిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, Worship you, worship నిన్ను you. ఆరాధిస్తున్నాం దేవా, ఆరాధిస్తున్నాం, Worship you, Lord. నిన్ను ఆరాధిస్తున్నాం, Worship you, నిన్ను Lord. ఆరాధిస్తున్నాం, We bless you, Lord. నీ నామమును We సన్నిధిస్తున్నాం, worship you, నిన్ను Lord. ఆరాధిస్తున్నాం, We bless you, నిన్ను Lord. సన్నిధిస్తున్నాం. Hallelujah.
అందరూ పాడుదాం. ప్రతి వ్యాధి, శరీరంలో ప్రతి వ్యాధి, every sickness, ప్రతి వ్యాధి, every disease, ప్రతి రోగము in the name of Jesus, యేసు నామములో, in the name of Jesus, యేసు నామములో come on, బయటికి రా. they be out in Jesus' name. బయటికి పో. The healing what you search through their body, స్వస్థత శక్తి యేసు నామములో receive your healing, పొందుకోవాలి స్వస్థత, receive your healing, పొందుకోవాలి స్వస్థత in Jesus' name. యేసు నామములో. There is someone here, ఇక్కడ ఎవరో ఉన్నారు. there is some disturbance now and then in your neck or your this side. ఈ యొక్క మెడ భాగంలో, చెవు భాగంలో ఇబ్బంది కలిగి ఉన్నారు. Sometimes you feel, who is that? కొన్నిసార్లు ఇక్కడ God నొప్పి, is బాధ. healing you right now. దేవుడిని స్వస్థపరుస్తాడు. Receive your healing. పొందుకోవాలి స్వస్థత. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Everyone close your eyes. అందరూ కళ్ళు మూసుకుందాం. Close your eyes. కళ్ళు మూసుకుందాం. Oh, give thanks to the Lord. యేసయ్యకి వందనాలు. Everyone, everyone. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు. Thank you, thank you, వందనాలు, thank you, వందనాలు, thank you, వందనాలు, thank you. వందనాలు. Oh, the power of God flows into you. దేవుడి యొక్క శక్తి నీలో Let there ప్రవహిస్తుంది. be miracles happen in your life. నీ జీవితంలో అద్భుతాలు Let జరుగుతాయి. God become so real and true in your life. దేవుడి నీ జీవితంలో సత్యముగా, వాస్తవంగా మారినవ్వండి. Oh, the Lord bless this children who repent. చెరుకులూరిపేట దీవించండి. Oh Lord, heavens be open. దేవా ఆకాశం తెరవండి. Let the revival come. వచ్చి వచ్చును గాక. The wind of revival blow. వచ్చి గాలి వీచును గాక. Thank you, thank you, thank you, thank you, thank you, thank you, Lord. Let it be a starting tonight. ఇది ఈ రోజు ప్రారంభమవును గాక. Thank you, Jesus. వందనాలు. We confess this city will be blessed. మేము ఒప్పుకుంటున్నాము, ఈ పట్టణం అంతా దీవించబడుతుంది. This city will come to the foot of cross. ఈ యొక్క చెరుకులూరిపేట యేసు పాదాల దగ్గరికి The వస్తుంది. youth will come to Jesus. యవనస్తులందరూ యేసు దగ్గరికి వస్తున్నారు. Every work of the devil will be nullified, broken, destroyed in Jesus' name. అపవాది యొక్క ప్రతి యొక్క పని నాశనము, విరగొట్టి యేసు నామములో పూర్తిగా నిర్మూలమవుతుంది. Alcohol out. మద్యపానం బయటికి పో. Drugs out. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు బయటికి పో. Turn to Jesus. యేసు చెరుకులూరిపేట యేసులోకి తిరుగుతుంది. Thank you, thank you, వందనాలు, thank you, వందనాలు, thank you, వందనాలు, thank you. వందనాలు, వందనాలు. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఈ రాత్రి మీరు మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. ఈ
రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి నీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. జలముల పైన అల్లాడినటువంటి పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రికాల సమయం మా మధ్యలో మీరు అల్లాడినందుకు మీకు వందనాలు. మా మధ్యలో మీరు కదలాడినందుకు వందనాలు. ఈ ప్రాంతాన్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ఈ ప్రాంగణాన్ని మీరు వచ్చి దర్శించి